అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేక్షకురాలు. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, అక్క, 3 నెలలుగా నీకు ఉత్తరం రాద్దామని అశక్తత వల్ల రాయలేక ఉండిపోయాను. కాగితం కలం తీసుకొని కూర్చుంటే కన్నీళ్ళొస్తున్నాయి, కానీ కలం కదలడం లేదు. అగ్గిలాంటి అవమానం గుండెల్ని మండించేస్తుంటే ఓర్చుకోవడం దుర్లభంగా ఉంది. నీ ముందు నా బాధ చెప్పుకోవడానికి కూడా అర్హత లేనిదాన్ని. కానీ తిట్టినా తిమ్మినా నీకంటే నాకెవరున్నారు అనే ఊహ శక్తినిస్తుంటే ఈ సుదీర్ఘ లేఖ రాయడానికే నిర్ణయించుకొని కూర్చున్నాను. అక్క, వైజయంతి కాపురం కుప్పకూలిపోయింది. దాని జీవితం రెండోసారి మొదటికొచ్చింది. అప్పటికే కనుకొనుకుల్లో చేరిన కన్నీళ్లు ఒక్కసారి పొంగి రమాదేవి చెంపల మీద జరజర రాలాయి. కళ్ళు గట్టిగా మూసుకొని బాధతో తల వెనక్కి వాల్చి మూలిగింది. ఎన్నెన్నో సంఘటనల పరంపర ఆమె మనోనేత్రం ముందు ఫోటోగ్రాఫ్స్లా కదిలాయి. రమాదేవి ఆటో దిగి ఇంట్లోకి వెళ్తుంటే ఎదురొచ్చిన తన కలువ కాడల్లాంటి చేతులు మెడ చుట్టూ వేసి పెద్దమ్మొచ్చేసిందో అంటూ చేతుల నిండుగా ఉన్న ఎర్రగాజులు బుగ్గలలో మెరుస్తుండగా సిగ్గుల మొగ్గైన వైజయంతి వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. కాళ్ళకి వెండి మువ్వల పట్టాలు, అరచేతుల్లో పండిన గోరింటాకు చిత్రాలు, చెమికీ పూలు కుట్టిన ఓణి, తలతలా మెరిసిపోతున్న వైజయంతిని చూస్తే రమాదేవికి ఎందుకో పెద్ద ఆనందం కలగలేదు. పాలుగారే ఆ మోములో పసితనం ముద్దుగా ఉంది, కానీ పూర్తిగా మనసు వయసు ఎదగని ఏదో అమాయకత్వం. అక్కడికి ఉండబట్టలేక చెల్లెలు కౌసల్యని నెమ్మదిగా అడిగింది. దానికేమంత వయసైపోయిందని ఇంత తొందరగా పెళ్ళి కుదిర్చారే? కౌసల్య ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అక్క వైపు అరక్షణం చూస్తూ ఉండిపోయింది. భలే చెప్పావు. మంచి సంబంధం వెతుక్కుంటే దొరుకుతుందా? అదృష్టంగా ఎదురొచ్చింది. ఇది పెళ్లి చేసే వయసే. అది 12 ఏండ్లకే పెద్ద మనిషి అయింది అంది కౌసల్య. ఆ చెప్పడం తనకున్న తెలివంతా ప్రదర్శించాను అన్న గర్వం తొణికిస్తూ చెప్పింది. వైజయంతి పెళ్లి కూతురి బొమ్మలా కూర్చుంది. ఆ శుభ సందర్భంలో మరేం మాట్లాడినా అపశృతిలా వినిపిస్తుందని రమాదేవి మరేం మాట్లాడలేదు. 6 నెలల తర్వాత అర్జెంటుగా కబురొస్తే బయలుదేరి చెల్లెలి గుమ్మం ఎక్కుతుంటే వాడిపోయిన ముఖంతో చిక్కి శల్యమైన వైజయంతి, వచ్చావా పెద్దమ్మా అంటూ బేలగా కౌగిలించుకొని బావురుమంది. బూరెల్లాంటి ఆమె బుగ్గలు మాడిన అప్పడాల్లా వికారంగా అయిపోయాయి. మెడ కింద ఎముకలు పొడుచుకొచ్చి కళ్ళల్లో కాంతిపోయి ఊచల్లా కాళ్ళు చేతులు ప్రాణమున్న అస్థిపంజరంగా రమాదేవి అవాక్కై నిలబడిపోయింది. అత్త, మామగారు, ఆడబడుచు, మరిది, భర్త సరే సరి ఇందరికీ వండి వార్చి ఇంటి పెత్తనమంతా మీద వేసుకొని చలాకీ తారలా తిరగడంలో పూర్తిగా ఫెయిల్ అయిన మందభాగ్యురాలు వైజయంతి. కోడలొచ్చిందని ఇక సుఖపడాలని అత్తగారు విశ్రాంతి. భార్య చేతి వంట విసుగెత్తింది. ఈ పడుచుపిల్ల కొత్త రుచుల కోసం మామగారు. వదిన మోజులో మరిది, ఆడపడుచు హోదాలో అమ్మన్ని. అలసి రాత్రి 11 గంటలకు గదిలో అడుగుపెట్టిన పెళ్ళాం మీదకి ఆబగా దూకే మొగుడు. తనకన్నా 10 ఏండ్లు చిన్నదైన భార్యని ఇన్స్ట్రుమెంటుగానే చూశాడు ఆ మగధీరుడు. స్నేహం మాత్రం పంచలేదు. ఏది ఎలా చెప్పాలో, ఎవరిని ఎలా మెప్పించాలో, తనని తనెలా రక్షించుకోవాలో తెలియని పసిపిల్ల వైజయంతికి ఏడుపొక్కటే శరణ్యమైంది. అసలు ఏ పని రాదు, చేత కాదు, ఓపిక లేదు, భయం. అక్కడితో గొడవలు మొదలై పెరిగి పెరిగి రాద్ధాంతమై కొన ఊపిరిలో పిల్లను తీసుకొచ్చాక అత్తవారి అభియోగం. పిల్ల పెంకిది, పిల్లకి పనిపాటలు రావు, పిల్లకి పెద్దలందు భయభక్తులు లేవు, ఆడబిడ్డని ఆదరించలేదు. కౌసల్య, స్వామి బిక్కజచ్చిపోయారు. కూతుర్ని ఎలా మళ్ళీ అత్తారింటికి పంపాలా అని తల్లడిల్లిపోయారు.
ఇన్నిటికంటే ముఖ్యం వైజయంతి అమ్మా నాన్నల కాళ్ళకి చుట్టుకుపోయి, నేను మరింక ఆ ఇంటికి వెళ్ళను బాబో అని గోల పెట్టేసింది. ఆమె జడుసుకున్న తీరును బట్టి కౌసల్య నోరు విప్పలేకపోయింది. వైజయంతిని ఉజ్జగించి అడిగితే ఎన్నో చెప్పింది. పంతాలు పెరిగిపోయాక ఆ ఇంట్లో ఆ చిన్నారి ఎంతో హింసకి గురైంది. బందీఖానాలో ఉన్నట్లు కృంగిపోయి ఎప్పుడు బయటపడతానా అని తపించిపోయింది. 3 ఏండ్లు కష్టపడి వైజయంతికి విడాకులు పొందగలిగారు. ఆ రోజున ఆ ఇంట్లో అందరూ ఒక విషాదంలోంచి ఒక విశ్రాంతి పొందారు. అయితే వాళ్ళల్లో పొంగిన ఉక్రోషం, ఆవేశం అంతా ఇంతా కాదు. నా కూతురికి 6 నెలల్లో మళ్ళీ పెళ్లి చేయకపోతే నా పేరు నరసింహస్వామే కాదు అని తండ్రి, నా కూతురికి పెళ్లి చేసి మనవన్ని ఎత్తుకోకపోతే నా పేరు కౌసల్యే కాదు అని తల్లి, మా అక్కకి మళ్ళీ పెళ్ళైతే కానీ నేను పెళ్లి చేసుకోను అని చెల్లి ప్రతిజ్ఞలు చేశారు. ఆమెకి అన్ని వైపులా ప్రతిజ్ఞల వలయం చుట్టారు. ఆ వలయంలో పెళ్ళి అనే ఒకే ఒక కేంద్రంలో బంధితురాలై ఉండిపోయింది వైజయంతి. ఇవన్నీ చూస్తూ వింటూ రమాదేవి ఏం మాట్లాడలేకపోయింది. ఇలాంటి విషయాల్లో ఏదైనా సలహా చెప్పడం ఎంత కష్టమో ఆమె ప్రత్యక్షంగా అనుభవించి చూసింది. ముందు చెప్తే శుభమా అని కార్యక్రమం పెట్టుకుంటే ఆదర్శాలు, నీతులు, జాగ్రత్తలు చెప్తారేమిటి, శకున పక్షుల్లా అంటారు. పోనీ అంతా అయ్యాక చెప్తే లాభమూ ఉండదు. పైగా మేమెంతో కష్టంలో ఉండి బాధపడుతుంటే వీళ్ళు నీతులు, ఆదర్శాలు చెప్తున్నారు, ఒడ్డున ఉండి మాట్లాడడం సులువే అంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినట్టు ఎవరూ వినరు, ఊరికే అడుగుతారు, చివరికి వాళ్ళకిష్టం వచ్చినట్లే చేస్తారు అని రమాదేవికి అర్థమైంది. సరిగ్గా ఇది జరిగిన 3 నెలలకే కబురు అందింది అర్జెంటుగా రమ్మని. తన ప్రమేయం లేకపోయినా కౌసల్య తనకి సొంత చెల్లెలు కావడం వల్ల వాళ్ళ మంచి చెడ్డలలో పాలు పంచుకోకుండా ఉండడానికి రమాదేవికి వీలు పడదు. రమాదేవి ఇంట్లో అడుగు పెట్టేసరికి రుక్కు, సతీష్ కలిసి గుమ్మాలకి ప్లాస్టిక్ మామిడాకుల తోరణాలు కడుతున్నారు. సతీష్ ఒక దూకు దూకి పెద్దమ్మొచ్చిందోచ్ అంటూ ఇంట్లోకి పరుగెట్టాడు. రుక్కు రమాదేవి వైపు చూసి నవ్వింది. మీ అమ్మేదే అంటూ లోపలికి అడుగు పెట్టేలోగా వంటింట్లోంచి కౌసల్య, పక్క బెడ్రూంలోంచి వైజయంతి ఒకేసారి వచ్చారు. అక్కయ్యని చూసి కౌసల్య ముఖం వికసించింది. వైజయంతి రమాదేవిని కౌగిలించుకుంది. ఆ పిల్లకి పెద్దమ్మ మీద ఎంతో అభిమానం. ఒక్క క్షణం వైజయంతి వేషంలో వచ్చిన మార్పుకి రమాదేవి మనసు ఏదోలా అయిపోయింది. అమ్మయ్యా, వచ్చావా తల్లి, నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంది కౌసల్య మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ. మంచినీళ్ళు అందుకొని, ఏమిటే కౌసి, టెలిగ్రామ్ ఇచ్చి మరీ రమ్మన్నావు, ఏమిటి విశేషం, క్షేమమని రాశారు కాబట్టి, లేకపోతే హడలి చచ్చేదాన్ని. చెప్తా అంటూ గ్లాస్ అందుకొని అటూ ఇటూ చూసింది. వైజయంతి పెద్దమ్మని వదిలి లోపలికి వెళ్ళిపోయింది. నెమ్మదిగా గంభీరంగా, ఇదిగో అక్క, దీనికి సంబంధం రావడం, కుదిరిపోవడం కూడా సడన్గా జరిగిపోయాయి అంది. రమాదేవి ఉలిక్కిపడింది. వైజయంతికా అంది నమ్మలేకుండా. అవును. ఏమిటి, దానికిప్పుడు మళ్ళీ పెళ్ళా అంది ఆపుకోలేక. కౌసల్య ముఖం అపార్థంతో, అవమానంతో నల్లబడింది. నువ్వు కూడా అలాగంటావేమిటే అక్క అంది నిష్ఠూరంగా. నేనేమన్నాను, కాని మాట ఏమనలేదే. మరేమిటి, దాని అదృష్టం ఇన్నాళ్ళకి వెతుక్కుంటూ వస్తే. కౌసల్య మాట పూర్తి కాకుండానే రమాదేవిలో కోపం ఒక్కసారి కట్టలు తెంచుకున్న గోదావరిలా ఉరికింది. ముఖం ఎర్రగా కందగడ్డలా అయ్యింది. అయినా తమాయించుకొని 2 నిమిషాలు ఊరుకుంది. సర్లే, విశేషాలు చెప్పు, అతనెవరు, ఏం చేస్తున్నాడు, ఏ ఊరు, తల్లిదండ్రులు అన్నీ చెప్పారా అంటూ మాట మార్చింది. కౌసల్య మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది. అతను మిలిటరీలో పనిచేస్తున్నాడు. 3 ఏండ్ల తర్వాత సివిల్ సర్వీసులోకి వచ్చేస్తాడట. వాళ్ళు మనవాళ్లే, తల్లి, ఒక చెల్లెలు, ఎంత మంచివాళ్ళో చెప్పలేను అంది కౌసల్య. నీకెలా తెలుసు, వాళ్ళు మాట్లాడుతుంటే తెలీదు అంది దీర్ఘం తీస్తూ కౌసల్య. మొదటి సంబంధము ఇలాగే అనుకున్నారు అందామనుకొని ఏడుస్తారని ఊరుకుంది. ఏమిటో, పెళ్ళంటే 100 ఏండ్ల పంట, దానికి మంచి మొగుడు దొరికితే అది జీవితంలో స్థిరపడినట్టే అంది కౌసల్య.
రమాదేవిలో ఆవేశం ఇంకా ఆగింది కాదు. తన మనసులో ఉన్న భావాలు, ఆలోచనలు, ఆక్రోశం, ఆవేశం అన్నీ బయటకు చెప్పేయకుండా ఉండలేని పరిస్థితి ఆమెకి ఏర్పడింది. అది సరేగాని కౌసి, నేను అడిగేది ఒకసారి విను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తావని కాదు, కానీ నేను చెప్పాననే సంతృప్తి కోసం. దానికి పెళ్ళై విపరీతమైన గొడవలై పిల్ల ప్రాణాలతో ఉంటే చాలని తీసుకొచ్చి 3 ఏళ్ళు కాలేదు. కోర్టు చుట్టూ తిరిగి విడాకులు డిగ్రీ పొంది 3 నెలలు కాలేదు. అసలు దానికి తగిలిన గాయం మానే అందుకు సమయం ఇచ్చావా? తన గురించి తను ఆలోచించుకునే అవకాశం ఇచ్చావా? అది మనసు చెదిరి ఇంటికొచ్చినప్పటి నుండి పెళ్ళో పెళ్ళో అని ఈ గోలేమిటి అంది. కౌసల్య ఒక్కసారి జంకిపోయింది. అయినా సర్దుకొని, నీకేమే, నువ్వెన్ని కబుర్లైనా చెప్తావు. మగతోడు లేకుండా ఆడది ఎలా బతుకుతుంది? ఏదో నేను ఆయన ఉన్నంతకాలం పర్వాలేదు, ఆ తర్వాత ఛీ నోర్ముయ్, మగతోడు అంటూ దాని బుర్రంతా పాడు చేసి చెదపురుగులా దొలిచేశావు. పెళ్లి కోసం, మగవాడి కోసం ఎదురు చూడ్డం తప్ప ఆడదానికి వేరే లేదని పిల్లల్ని చెడగొట్టావు. వైజయంతి జీవితంలో తిన్న దెబ్బకి దాని గురించి దానికి కొంత అవగాహన కలిగించావా? సొంతంగా బతికేందుకు సొంతంగా ఆలోచించనిచ్చావా? తన కాళ్ళ మీద తను నిలబడాలన్న భావం కలిగించావా? ఆడదానికి పెళ్ళి జీవితంలో ఒక భాగమే కానీ జీవనోపాధి కాదని ఎప్పుడైనా చెప్పావా? స్త్రీకి వివాహం జీవితంలో ఒక భాగం, అంతేగాని వివాహమే జీవితం కాదు. భర్త అనేవాడు తోడు నీడ, అంతేగాని కూడు గుడ్డ కాదు. ఏం పెళ్ళి లేకుండా కొన్నాళ్ళు వైజయంతి స్వతంత్రంగా బ్రతుకుతూ ప్రపంచాన్ని పరిశీలించి లోకం గురించి తెలుసుకొని దానికి నచ్చిన తగినవాణ్ణి, దాన్ని అర్థం చేసుకున్నవాణ్ణి పెళ్లి చేసుకొనివ్వచ్చుగా. రమాదేవి ఆయాసపడుతూ ఆగింది. కౌసల్య కళ్ళల్లో నీళ్ళూరడం గమనించి మరి ఇంకా మాట్లాడలేదు. ఏదో లేవే, నీ అంత తెలివి నాకు ఎప్పుడూ లేదుగా అంది ముక్కు ఎగబీలుస్తూ. చాలే, ఇలాంటి ఎత్తిపొడుపు మాటలు, నానుముచ్చు కబుర్లు బాగా నేర్చావు. అయినా అన్నీ ఫిక్స్ అయిపోయాయిగా అంది రమాదేవి. వైజయంతి అన్నిటికీ ఇష్టపడిందా? పిల్లాడు నచ్చాడటనా? సర్లే, ఇంకీ విషయాలు మరి నేను మాట్లాడను. స్వామితో కూడా నువ్వేం మాట్లాడకు. సరే అంది కౌసల్య కళ్ళు తుడుచుకుంటూ. ఆ రెండో పెళ్లి జరిగిన తీరు చూసి రమాదేవి మరీ ఆశ్చర్యపోయింది. మతుపర్కాలు ఎలా కట్టాలనే విషయంలో 2 వైపుల సంప్రదాయాలు వల్లెవేసుకున్నారు. ఎవరి గొప్పతనం వారు చాటుకోజూశారు. వడగంటి చీర మంచిది పెట్టలేదని, పానకం బిందెలు మరీ చిన్నవని, స్థాళీవాకం గిన్నె ఇవ్వలేదని ఇలాంటి రభసలు చేస్తున్న ఆ మగపెళ్లి వారిని చూస్తే రమాదేవికి అసహ్యమేసింది. ఆ పెళ్ళికొడుక్కి ఇది రెండో పెళ్ళి. మొదటి పిల్లకి విడాకులిచ్చారు. ఎందుకని అని రమాదేవి అడిగితే ఆ పిల్ల పెంకిదట, చెప్పిన మాట వినదట, పైగా నల్లటి కొరివి మొద్దట అని కౌసల్య ఉత్సాహంగా చెప్పింది. ఆ క్షణంలో కౌసల్యని చూసి రమాదేవి జాలిపడటం తప్ప మరేం చేయలేకపోయింది. ఒకసారి ఆడపిల్లకి పెళ్ళై జీవితంలో తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత కూడా ఒక్కరికి ఆ స్పృహ కానీ, ఆ అనుభవం వల్ల కలిగిన వేదన కానీ గుర్తు లేకపోవడం దురదృష్టకరం. ఇంకా పెళ్ళిని ఒక వేడుకగా భావించగలగడం విచారకరం. రమాదేవికి ఆ పెళ్ళి చేదు మింగినట్లే అయ్యింది. వైజయంతి భయంగా చూస్తూ నిలబడింది. అమ్మ, నాకు వెండి కుట్టుడాకులో భోజనం అంటే చాలా ఇష్టం కదే. నువ్వు మా మామగారికి చెప్పా పెట్టకుండా సంబంధం కుదిర్చావు అన్నాడు వైజయంతి మిలిటరీ మొగుడు భాస్కర్. నాకేం తెలుసురా నాయనా, అల్లుడన్నాక అచ్చటా ముచ్చటా ఉంటాయనుకున్నాను. ఎప్పుడూ ఏడుపు ముఖాలతో ఉంటారనుకోలేదు. అయినా నీ పెళ్ళాం ఎదురుగా నిలబడి ఉందిగా, అడుగు అంది అతని తల్లి ఆదిలక్ష్మి. విన్నావా మొద్దుముఖమా? మొగుడి మనసులో మాట గ్రహించి ముచ్చట తీర్చే ముఖం కాదే ఇది, దరిద్రగొట్టు ముఖం. ఇంకా మా నాన్న దగ్గర ఏముంది ఇవ్వడానికి? అంతా నాకే పెడితే మిగిలిన పిల్లలకు ఏం పెడతారు అంది వైజయంతి. సన్నగా ముఖం బద్దలు కొట్టినట్టు చెప్పింది. చూడు, అయినా మొదటి సంబంధం పిల్లని ఫ్రెష్గా చేసుకోరా అంటే విన్నావు కాదు అంది ఆ మహాతల్లి. నిజమేనే అమ్మా, ఈ ముదరష్టం చుట్టుకునే జాతకం నాకుంటే మంచి ఆలోచన నేనెలా చేస్తాను?
చెడిందాన్ని చేసుకుంటే బాగా ముట్టజెప్తారు అనుకున్నాను. దరిద్రం నా ఇంటికొచ్చి కూర్చుంది. దుఃఖంతో ఏడుస్తూ, ఏం నేనే రెండో సంబంధమా, మీరు కాదా అంది. ముండా, ఎదిరించి మాట్లాడతావటే, ప్రతి దానికి ఏడుపొకటి నేర్చావు అంటూ లేచాడు మొగుడు. వాడికేం, వాడు మగమహారాజు. రెండో పెళ్ళైనా మూడో పెళ్ళైనా వాడికేమే, ఆడముండవు. నువ్వు అణిగిమణిగి ఉండాలి. అత్తగారి కంఠం అంతరిక్షానికి లేచింది. లేచిన మొగుడు మరింక ఆలస్యం చేయకుండా వైజయంతి వెంటబడి పట్టుకొని వంగదీసి వీపు మీద పిడిగుద్దులు గుద్దేశాడు. అసలే అర్భక ప్రాణం, అందులో భయం అక్కడే కుప్పగూలిపోయింది. కొట్టకురేవ్, అది అసలే ఒట్టి మనిషి కూడా కాదు, అందరూ నిన్నాడిపోసుకుంటారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది తల్లి. ఈ విధంగా దినదిన గండంగా వైజయంతి రెండో కాపురం కొన్నాళ్ళు సాగింది. చుట్టుప్రక్కల వాళ్ళ ద్వారా విషయం తెలిసి కౌసల్య స్వామి వెళ్ళి పిల్లని పంపమంటే పంపననేశాడు అల్లుడు. కౌసల్య కంగారుపడి బావురుమంది. ఇప్పుడు తీసుకెళ్తే మళ్ళీ పంపడమంటూ పెట్టుకోకండి, మీ పిల్లని మీ ఇంట్లోనే ఉంచుకోండి అంటూ ఖరాఖండీగా చెప్పేసింది అత్తగారు. వదిలి వస్తే పిల్ల మరింక దక్కదని నిండు నెలల్లో ఉన్న వైజయంతిని ఇంటికి తీసుకొచ్చేశారు కౌసల్య స్వామి. పురుడొచ్చినా పిల్లాడు పుట్టినా ఎన్ని ఉత్తరాలు రాసినా కబుర్లు చేసినా అటువైపు వారు ఉలుకులేదు పలుకులేదు. చివరికొచ్చిన నోటీసు చూసుకొని తల్లి తండ్రి మంచాన పడ్డారు. వైజయంతి మాత్రం మౌనం వహించింది. ఉత్తరం చదువుతూ మధ్యలో అనుభవాలు నెమరు వేసుకుంటూ మళ్ళీ ఉత్తరం చదువుతూ పూర్తి చేసేసరికి రమాదేవి కళ్ళు నయాగారాలయ్యాయి. ఆ రోజు గేటు తీసుకొని లోపలికి వెళ్తుంటే ఎదురుగా వైజయంతి దీనంగా కళావిహీనంగా ఎదురొచ్చింది. ఆమె కొంగు పట్టుకొని గారాలు పోతూ ఏడుస్తూ 2 ఏళ్ల పిల్లాడు. అనాదిగా ఈ భరతఖండంలో ఇది ఆనవాయితీగా వస్తున్నదే. పురుషుడు ఎంత ఘోరంగా మోసగించినా కన్నబిడ్డని బాధ్యతగా అష్టకష్టాలు పడి సాకింది శకుంతల. భర్త ఎంతటి అవమానానికి గురి చేసినా లవకుశుల్ని పెంచి పెద్ద చేసింది సీత. ఏదో నాటకం చూస్తున్న ప్రేక్షకురాలిలా నిలబడిపోయింది రమాదేవి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.